ఆయనతో పాటు 2 దొంగలను కూడా కుడి ఎడమ వైపు ఉంచారన్నమాట. అప్పుడు ఎడమ వైపు ఉన్న ఆ దొంగ తన బాధలను, తన వేదనను మర్చిపోవుటకు యేసయ్యను వాడుకుంటున్నాడు. చాలా మంది యేసయ్యను వాడుకోవటానికి ప్రయత్నిస్తున్నారు. ఆయన తన బాధలను మర్చిపోవుటకు యేసయ్యను హేళనం చేస్తున్నాడు. మన జీవిత పయనములో కూడా గాయాలు, వేదన, బాధలతో ఉన్న మనల్ని అందరూ అర్థం చేసుకోరు. కొందరు హేళనం చేస్తారు. ఆ సమయంలో మనం ఏం చేయాలి? యేసయ్య చెప్తున్నాడు, నా సహాయం కోరని వారికి నేను రాలేదయ్యా. వ్యాధి బాధలతో మేము ఉన్నాము, గాయాలతో ఉన్నాము, దుఃఖముతో ఉన్నాము. మాకు మీలో విడుదల ఉన్నది యేసయ్యా, మా కోసమే నువ్వు వచ్చి ఉన్నావా యేసయ్యా అని విశ్వసించి వారందరికీ ఇదిగో నేను ఉన్నానంటున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆ దొంగ ఇట్లు పలికాడమాట. వింటాం. లూకా సువిశేషం 23వ అధ్యాయం. యేసయ్యా స్తోత్రం, యేసయ్యా స్తోత్రం, పరిశుద్ధాత్మదేవా స్తోత్రం. పరిశుద్ధాత్మదేవా స్తోత్రం. తిరిగి యేసు, నీవు నీ రాజ్యములో ప్రవేశించినప్పుడు నన్ను జ్ఞాపకం ఉంచుకొనుము అని విన్నవించెను. కుడి వైపు ఉన్న దొంగ చెప్పిన దాని ముందు 39వ వచనం నుండి వింటాము. సిలువ వేయబడిన నేరస్తులలో ఒకడు, నీవు క్రీస్తువు కదా, అయినచో నిన్ను నీవు రక్షించుకొని మమ్ములను కూడా రక్షింపుము అని ఆయనను నిందింపసాగెను. నిందిస్తున్నాడు. ఏం చెప్తున్నాడు? నువ్వు క్రీస్తువు కదా. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు అంటే ఏమర్థము? యేసు అంటే రక్షకుడు అని అర్థము. క్రీస్తు అంటే హీబ్రూ భాషలో క్రిస్తూస్ అని పదం నుండి వస్తుంది. అభిషేకకుడు, అందరిని అభిషేకించువాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. రక్షకుడు. యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే ఆత్మతో అభిషేకించువాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇప్పుడు యేసయ్యతో చెప్తున్నాడు, నువ్వు అందరినీ లోకమంతా రక్షిస్తావు కదా, మమ్ము కూడా రక్షించు, నిన్ను కూడా రక్షించుకో. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆయన తన బాధలను, తన వేదనను మర్చిపోలేక ఆయన యేసయ్యను చూచి ఇట్లా హేళనం చేస్తున్నాడు. తన స్థితిని మర్చిపోయాడు. ఇంకొకరిని బాధల్లో, వేదనలో పాల్గొనుటకు ఆయన సిద్ధంగా లేదు. హల్లెలూయా, 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 హల్లెలూయా. మన జీవిత పయనంలో కూడా ఎందరో మనల్ని హేళనం చేయవచ్చు, ఎందరో మనల్ని కూర్చి ఏమేమో మాట్లాడవచ్చు. సిలువలో ఉన్న యేసయ్య మనకి నేర్పిస్తున్నాడు. అటువంటి సమయంలో మౌనం పాటించండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కానీ ఎవరెవరు నీ సహాయం కోరుతున్నారు? ఎవరెవరు యేసయ్యను చూసి, యేసు నీవు నా రక్షకుడు, నీవు నా దేవుడువు, నీవు నన్ను కాపాడే తండ్రివని ఎవరెవరు విశ్వసిస్తున్నారో వారందరికీ యేసు సిద్ధంగా ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇంకా వింటాము. రెండవ వాడు వానిని గద్దించుచు, నీవు దేవునికి భయపడవా? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. రెండవ వ్యక్తి చెప్పిన మొదటి వాక్యం ఏమనగా, నీవు దేవునికి భయపడవా? హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎవరెవరికి విడుదల కావాలో, ఎవరెవరికి రక్షణ కావాలో, సిలువ నుండి యేసు మనకు నేర్పించిన సత్యం, దుష్టుడు నిన్ను ముట్టుకోకుండా, నిన్ను పట్టుకోకుండా ఉండాలంటే నీవు పొందుకొనవలసిన వరము ఏమనగా దైవ భయము. హల్లెలూయా, 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 హల్లెలూయా. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం పలుకుతుంది, దేవునికి భయపడుటయే జ్ఞానానికి ఆరంభం. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. జీవితంలో ఈ లోకం వసగు జ్ఞానము వలన మీరు నడవలేకపోతున్నారా? దేవుడు మీకు తన జ్ఞానముని ఇస్తారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది ప్రైజ్ ది లార్డ్. లార్డ్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మనమందరినీ నడిపించే తండ్రిగా, దేవుడుగా ఆయన ఉన్నాడు. ఆ తండ్రిని, శక్తిని, కృపను మనం పొందుకోవాలంటే మొదటిగా మనం
దైవ భయము గలవారిగా ఉండాలని ఆ దొంగ చెప్తున్నాడు. ఏ నువ్వు ఏం మాట్లాడుతున్నావు, నీకు అర్థమవుతుందా? నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు, నీకు అర్థమవుతుందా? ఈరోజు దైవ భయము లేదు కాబట్టి ఎంతో మంది దేవుని దగ్గరికి వచ్చినను దేవుని రక్షణమును వారు పొందలేకపోతున్నారు. ప్రైజ్ ది లార్డ్, Praise the Lord. ప్రైజ్ ది లార్డ్, Praise the Lord. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Hallelujah. దైవ భయం అంటే ఏమిటి? మొదటిగా దైవ భయం అంటే నాలో ఉన్నదంతా దేవుడిచ్చినది, నా దగ్గర ఉన్నదంతా స్వామి ఇచ్చినది, నా దగ్గర ఉన్నదంతా ఒక గొప్ప ఉద్దేశముతోనే దేవుడు నాకు దయచేసి ఉన్నారు. ఈ రహస్యమును నేర్చుకునేవారు, దానికి పేరు దైవ భయము. ఎక్కడ వెళ్ళినా, ఏ పని చేసినా, ఎవరితో మాట్లాడినా వీరందరూ దేవుడు నాకిచ్చిన వారు. నేను ఎలా మాట్లాడుతున్నాను అని దైవ భయం అంటే ఆ భావాలతోనే నడవటం. ఏ భార్య తన భర్తను దేవుడిచ్చిన వరమని తెలుసుకోకుండా తన నాలుక వచ్చినట్లు మాట్లాడుతుందో ఆ కుటుంబం త్వరలోనే నశించిపోవను. గుడికి వెళ్ళవచ్చు, ప్రార్థన చేసుకోవచ్చు, కానీ ఈయన నా భాగస్వామి, స్వామి నాకిచ్చిన వరము, ఈమె ఏదో పని చేయుటకు మాత్రం కాదు, నాతో కలిసి ఉండుటకై దేవుడిచ్చిన వరము, దేవుడిచ్చిన భాగ్యము. నా పిల్లలు నాకు భారం కాదు, నాకు ఎవరెవరిని దేవుడు నన్ను నమ్మి ఇచ్చారో వారందరినీ సాధ్యంత వరకు నేను కాపాడాలి. ఒకరోజు నేను ఇది అన్నిటికీ లెక్క ఇవ్వాలి. కనుక మొదటిగా దైవ భయం అంటే నా జీవితం దేవుడు నన్ను నమ్మి నా చేతిలో ఇచ్చిన ఒక గొప్ప భాగ్యం. అందుకే దావీదు మహారాజా మొదటి దినచర్యల గీతం 29వ అధ్యాయం 10వ వచనం నుండి చదివామంటే అక్కడ ఆయన గొప్ప రాజు అండి, ఆయనకు కావలసినదంతా ఆయనకు ఉన్నది. ఆయనను ఆ మనిషి గొప్ప మనిషిగా అందరి ముందు గౌరవింపబడిన రాజుగా ఉన్నాడు. ఆయన జీవించిన నాళ్ళలో ఏ వ్యక్తి కూడా ఆయన జయించలేకపోయాడు. కారణం ఆయన దైవ భయము గల వ్యక్తి. సిలువలో ఉన్న ఆ దొంగ మనిషి ఎలా రక్షణ పొందుకోవాలని ఆయన నేర్పిస్తున్నాడు. మొదటిగా ఆయన పలికేది, నీకు దైవ భయము లేదా? హల్లెలూయా, హల్లెలూయా. ఈ దైవ భయం అంటే ఏమిటి? మనలో ఉన్నదంతా దేవుడిచ్చినది, ఆమేన్. మనలో ఉన్నదంతా ఒక గొప్ప కార్యం కోసం, నా కోసం కాదు. దావీదు మహారాజా ఏమన్నాడు తెలుసా? వింటాము. దావీదు ప్రజలందరి ఎదుట ప్రభువును స్తుతించుచు ఇట్లనెను. దావీదు గొప్ప రాజు తన ప్రజల ముందు దేవుని ఇలా స్తుతిస్తున్నాడు మాట. మా పితరుడు ఇశ్రాయేలుని దేవుడవైన ప్రభు, మా పితరులు వారందరినీ నడిపించిన ఓ దేవా, నీకు కీర్తి కలుగునుగాక. నీకే కీర్తి కలుగునుగాక. నీవు ఘనుడవు, శక్తిమంతుడవు, మహిమాన్వితుడవు, తేజస్వివి, ప్రాభవపేతుడవు, భూమి ఆకాశములందున్న వస్తుకోటి అంతయు నీదే. Praise the Lord. Praise the Lord. ఈ లోకంలో ఉన్నదంతా స్వామి నీది నాయనా, నాది కాదు. మా జీవితం ఎలా ఉంది తెలుసా? వింటాం. భూమి నీవు సార్వభౌముడవు, అన్నింటి మీదను సర్వాధికారివి. నా దగ్గర ఏమేమి ఉన్నదో అది అన్నిటి మీద అధికారం గలవాడు నువ్వే నాయనా. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకా నరులకు ఎల్ల సిరి సంపదలను గౌరవములను దయచేయువాడవు నీవే. అయ్యా, ఒక మనిషికి ఏదైనా ఈ లోకానికి చెందిన కొద్దిగా సిరి సంపదలు, డబ్బు, ఇల్లు, బంగారము ఏదైనా సరే అదంతా నువ్వు ఇచ్చినది నాయన. ఇంకా బల సామర్థ్యములతో నీవు సర్వమును పరిపాలింతువు. సర్వాణి పరిపాలించువాడు నువ్వు. ఎల్లరికి ఘనతను బలమును ప్రసాదించినది కూడా నీవే. ఒక మనిషి జీవితంలో ఘనతను, బలమును, కృపను పొందటం నీ వలననే నాయన. స్తోత్రం.
హల్లెలూయా హల్లెలూయా. ఇంకను ప్రభు ఇప్పుడు మేము నిన్ను స్తుతించుచున్నాము, మహిమాన్వితమైన నీ నామమును కీర్తించుచున్నాము. నీకు ఉదార బుద్ధితో కానుకలు అర్పించుటకు నేను కాని నా ప్రజలు కాని ఏ పాటి వారము? హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. దేవుని మందిరానికి నిర్మించుటకు దావీదు ముందుకు వచ్చి పలికిన మాట ఇది. ఇంకా వింటాం. అన్నీయు నీవిచ్చినవి కావా? స్వామి, మా దగ్గర ఉన్నదంతా ఎవరిచ్చారండి? మా భర్త సంపాదించారు, మా భార్య కష్టపడి సంపాదించి. లేదండి, దావీదును దేవుడు ఘనపరచాడు. కారణం ఆయన మనస్సులో ఎప్పుడు సత్యమును పలికాడు. అది ఏమిటి? అయ్యా, మా దగ్గర ఉన్నదంతా నువ్విచ్చినది, నీకే స్తోత్రం. ఇంకా వింటాం. నీవు మాకు దయచేసిన వానినే మేము నీకు తిరిగి సమర్పించుచున్నాము. అయ్యా, నీవు మాకు దయచేసి ఇచ్చినదే మేము మీకు ఇవ్వగలం, మాది అని ఏమీ లేదయ్యా. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. 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 ఇంకను వింటాం. మేము కేవలము పరదేశుల వలె చెప్పండి, మేము కేవలము పరదేశుల వలె అన్యజాతి జనుల వలె ఈ జీవితమును కొనసాగించు వారలము. మా పితరులను అట్లే చేసిరి. మా జీవితము నీడ వలె క్షణికమైనది. మేము మృత్యువును తప్పించుకోజాలము. దావీదు చెప్తున్నాడు, మా జీవితము నీడ వంటిది. ఈరోజు కనబడుతుంది, రేపటి దినం లేదు. మా దగ్గర ఉన్నదంతా నువ్విచ్చినదే నాయనా. ప్రైజ్ ది లార్డ్. దానికి పేరు దైవ భయం. దైవ భయం అంటే దేవుడు నన్ను నమ్మి ఇవి అన్నిటినీ ఇచ్చి ఉన్నారు. దేవుడు నన్ను నమ్మి నా చేతిలో ఇచ్చిన దాన్ని నేను ఏం చేస్తున్నా, ఎలా జీవిస్తున్నా? ప్రతి నిమిషము దేవుడు మనకిచ్చే అనుగ్రహ పాత్ర. ఆ దొంగ చూడండి, ఆ భయంకరమైన ఆ మరణ స్థితిలో కూడా ఆ యేసయ్యను గుర్తించుకున్నాడు. ఆ మరణ స్థితిలో కూడా ఆయన కాపాడినది ఏమిటి? ఆ దైవ భయము. రే, ఎందుకు నీకు దైవ భయము లేదా? ఇంకొకరిని గురించి మాట్లాడటకు నీకు దైవ భయం లేదా? దైవ భయములో మొదటి భాగం మనలో ఉన్నదంతా దేవుడిచ్చినది. ఈరోజు మనం బ్రతుకుతున్నాం, అది ఆయన కృప. మన జీవితం నీడ వంటిది. ఒక చిన్న హార్ట్ అటాక్ చాలు, ఇక్కడ నుండి పెద్ద హాస్పిటల్ తీసుకొని పోవు, దారిలోనే ప్రాణం పోవచ్చు. ఒక చిన్న యాక్సిడెంట్ చాలు. పేపర్లు చదివాను, ఒక మేజర్, పెద్ద మేజర్, ఆర్మీ మేజర్ ఏదో పక్కన పోయి కొని వస్తామని స్కూటర్లో పోయారన్నమాట. అంతే, ముగ్గురు అబ్బాయిలు కారులో వచ్చిన వారు కొట్టారు, చనిపోయారు. నెక్స్ట్ ఇయర్, వచ్చే సంవత్సరం రిటైర్ కావాలి. ఏమో కలలు కని ఉండవచ్చు. మన జీవితం క్షణికమైనది, కానీ ఉన్నంత రోజులు ఎన్నాళ్ళు జీవిస్తున్నామో అనేది కాదు. దేవుడు నన్ను నమ్మి నాకు జీవనిచ్చి ఉన్నాడు. నేను ఏం మాట్లాడుతున్నా, ఎక్కడ వెళ్తున్నా, ఎలా ప్రవర్తిస్తున్నా, ఆ దైవ భయముతో జీవించుటయే రక్షణమును సంపాదించుటకు మొదటి మెట్టు. రెండవది, దైవ భయం అంటే ఏమిటి? దేవుడు నాకేమేమి ఇచ్చాడో అవి అన్నిటి కోసం ఒక్కరోజు ఆయన సన్నిధిలో నిలబడి నేను జవాబివ్వాలి. ఎప్పుడు మనం పాడుతున్న పాట అది, ఆత్మల రక్షణను గూర్చి పాడుతున్న పాట. పుట్టిన క్రైస్తుడుగా ఉండవచ్చయ్యా. భక్తుడు పాడుచున్నాడు,
పుట్టిన క్రైస్తుడుగా ఉండవచ్చయ్యా, పుణ్య కార్యములు నీవు చేయవచ్చయ్యా. పాడుదాం. పుట్టిన క్రైస్తవులుగా ఉండవచ్చయ్యా, పుణ్య కార్యములు నీవు చేయవచ్చయ్యా. నీ ఆత్మను నీవు కోల్పోయినా, నీ ఆత్మను నీవు కోల్పోయినా, నీ ఆత్మకు బదులుగా ఏం ఇవ్వగలవు? నీ ఆత్మకు బదులుగా ఏమి ఇవ్వగలవు? ఒకరోజు ప్రభువు ముందు నిలబడాలి నీవు, ఒకరోజు ప్రభువు ముందు నిలబడాలి నీవు. ఏం జవాబు నీవు ఇవ్వపోతున్నావు? ఏ జవాబు నీవు ఇవ్వబోతున్నావు? ధ్యానించు మనసా, ధ్యానించుమా, ధ్యానించు మనసా, ధ్యానించుమా, ధ్యానించు మనసా, ధ్యానించుమా. ధ్యానించు మనసా, ధ్యానించుమా. కట్టిన ఇల్లు నీతో రాదు, నీవు కట్టిన ఇల్లు నీతో రాదు, ధరించిన కొలుసులు నిన్ను కాపాడలేదు, నీవు ధరించిన గొలుసులు నిన్ను కాపాడలేవు. ఈ లోకము దాని వ్యామోహము గతించిపోవుడు, ఈ లోకము దాని వ్యామోహము గతించిపోవును. ప్రభువు చిత్తం నెరవేర్చిన వారి చిరంజీవిగా జీవింతురు. ప్రభువు చిత్తము నెరవేర్చిన వారే చిరంజీవిగా జీవింతురు. Where are you training your hearts and mind? అనారోగ్యంతో బాధపడుతున్నారా? కుటుంబ సమస్యలతో వేదన పడుతున్నారా? ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారా? మీ జీవితంలో ఎన్నో శ్రమలను అనుభవిస్తున్నారా? దురాత్మ చేతబడి శక్తులతో పీడింపబడుతున్నారా? ఆధ్యాత్మికంగా ఎదగాలని, పరిశుద్ధాత్మతో నింపబడాలని ఆశపడుతున్నారా? అయితే రండి, మన పరిశుద్ధాత్మ కేంద్రం నందు ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు జరిగే స్వస్థత ప్రార్థనలో పాల్గొని దేవుని నిండైన దీవెనలు పొందండి. నేను నీకు బలమై ఉన్నాను బిడ్డ.